జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. హాయ్ గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్? నిజంగా సక్సెస్ఫుల్ అంటే దానికి మీనింగ్ ఏంటి? దాని నార్మల్ లైఫ్ ఎందుకు లీడ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. అండ్ నార్మల్గా ఎందుకు జీవించకూడదు అనేది ఈ విషయం చెప్పడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే అలాంటి డిసిషన్స్ వల్ల వెరీ యంగ్ ఏజ్లో, ఈ జనరేషన్లో 21-22 ఇయర్స్కే డిఫరెంట్ అంటే ఎక్కువ సాధించాలని, ఏదో ఒకటి మనీ వైపు టర్న్ అవ్వాలని డిఫరెంట్ డిసిషన్ తీసుకొని చాలా ఎంగేజ్లో చనిపోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం జరుగుతుంది. నార్మల్ లైఫ్ని ఎందుకు లీడ్ చేయకూడదు అదే టాపిక్. నార్మల్ లైఫ్గా బతికితే ఏమవుతుంది, అంటే నార్మల్ లైఫ్లో బతకడానికి గల కారణాలు, బతకలేక ఎందుకు పోతున్నాం అనేది కారణాలు ఏమై ఉంటాయి అనేది ఇది నా సెకండ్ వీడియో నా ఛానల్లో. తప్పకుండా మీ సపోర్ట్ లభిస్తే మాత్రం డెఫినెట్గా ఐ కెన్ డూ మోర్ యాక్చువల్గా. అంటే మంచి విషయాలు, అంటే మంచి టాపిక్ చెప్పడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. సో దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేసి. వెరీ షార్ట్, నిజంగా ఎప్పుడు పోతామో తెలియదు. నచ్చిన పని చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నార్మల్గా లైఫ్ని థింక్ చేస్తేనే బాగుంటుంది. ఓవర్గా థింక్ చేయడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అది ప్రాణం మీదకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను. అండ్ ఈ జనరేషన్లో అదే జరుగుతుంది, అంటే మోస్ట్లీ జరుగుతుంది. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం అంటే నా ఒపీనియన్లో ఎక్కువ ఆశపడకుండా, ఎక్కువ దేన్ని ఆశించకుండా, ఉన్న దాంట్లో సాటిస్ఫై అయ్యి ఉన్నదాన్ని సర్దుబాటు చేసుకొని ఉండేదాన్ని కొంచెం బెటర్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం, ఎవరిని మైండ్కి తీసుకుపోవడం, తల్లిదండ్రుల విషయంలో కొంచెం మంచిగా వ్యవహరించడం, అండ్ అంటే లైక్ కొంచెం తక్కువగా అంటే ఆలోచనలు ఉండొద్దని చెప్పట్లేదు నేను, డ్రీమ్స్ ఉండొద్దని చెప్పట్లేదు. చేతికి అందే వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అందని వాటి గురించి పరిగెత్తి తెలిసి తెలియని ఏజ్లో లైఫ్ అంతా నాశనం అయిపోవడం ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. మేబీ నేను చెప్పేది ఏంటంటే, ఓకే ఒక 35-40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ డ్రీమింగ్ చేస్తున్నారంటే ఓకే, కానీ నేను వెరీ యంగ్ ఏజ్లో చెప్తున్నాను. నేను చిన్న వయసులో ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం కానీ, అది ప్రాణం మీదకి తెచ్చుకోవడం కానీ అది ఎక్కువగా జరుగుతుంది ఈ జనరేషన్లో. సో నాకు అనిపించింది, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్? సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటిది మీ ఒపీనియన్లో? ఎక్కువ డబ్బులు సంపాదించడమా, రిచ్గా తిరగడమా, ఏంటి సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటిది? చాలామంది చెప్తారు కదా, యూ నీడ్ టు బిల్డ్ యువర్ కెరీర్ సక్సెస్ఫుల్లీ అని చెప్తారు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్? నార్మల్గా ఎందుకు జీవించకూడదు? ఇప్పుడు ఐఫోన్ కొంటేనే అంటే అది సక్సెస్ఫుల్ లైఫా? కార్ కొంటేనే అది సక్సెస్ఫుల్ లైఫా? నార్మల్గా నా వే ఆఫ్ విజనరీ లైఫ్లో సక్సెస్ఫుల్ లైఫ్ అంటే మనం సర్వే అయ్యేంత ఉంది. ఏదైనా చిన్న కష్టం, ఏదైనా కష్టం ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో ఏదైనా కష్టం వస్తే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుని, అంటే కాపాడుకోగలిగే మన ఫ్యామిలీలో కానీ మనకు కానీ దానికి సరిపోయేంత అమౌంట్ అయినా లేకపోతే వాట్ ఎవర్ ఎల్స్ ఉంటే సరిపోతుంది. ఆ మనిషి ఆశ ఎప్పుడు చనిపోదు అనుకోండి, మనిషి ఎంతైనా ఆశపడతాడు. పీస్ ఆఫ్ లైఫ్ని, అంటే పీస్ ఆఫ్ లైఫ్ ఇన్ ద సెన్స్ నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తే, అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా బతకగలిగితే బాగుంటుంది అనేది అదే నా చాయిసెస్లో లైక్ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది నా ఒపీనియన్లో. ఎక్కువ స్ట్రెస్ని తీసుకోకుండా నార్మల్ లైఫ్ని ఇమాజినేషన్ చేసుకోవడమే నా ఒపీనియన్లో సక్సెస్ఫుల్ లైఫ్ అనేది. ఏదేమైనా తప్పకుండా నాకు తెలిసినందరికైతే సమయం ఎప్పుడు మన కోసం ఆగదు. డెఫినెట్గా కాలం అయిపోతూనే ఉంటుంది. సపోజ్గా మీరు ఇప్పుడు 20లో కానీ, 21లో కానీ, 25లో కానీ, నెక్స్ట్ 26 అయితే, ఆ తర్వాత ఇయర్స్ 27 ఇయర్స్ అయితే, ఆ తర్వాత ఇయర్స్ 28 ఇయర్స్, అలా కాలం గడిచిపోతూనే ఉంటుంది. చాలా వరకు రోజుకు కొత్త ప్రాబ్లం క్రియేట్ అయితేనే ఉంటుంది. ఎక్కువగా ఓవర్ థింక్ చేయకుండా సెటిల్డ్గా ఉండి, వెరీ చిన్న లైఫ్ కదా, ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకుండా, పక్కింటిలో వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న, ఫ్యామిలీలో మాట్లాడుతున్న వాళ్ళ డెసిషన్స్ తీసుకోకుండా నీ అంతటా నువ్వు బతకగలిగితే ఇట్స్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. అంటే నా ఒపీనియన్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫే. ఎందుకని అవతలోడు బాగా సంపాదిస్తాను కదా, మనం ఎందుకు సంపాదించకూడదు? నేను సంపాదించవద్దని చెప్పట్లేదు, నేను సంపాదించండి, అది మీకు సరిపోయేంత వరకు. ఎక్కువ కోరికలు పోయి ఒళ్ళు హూనం చేసుకొని మైండ్ ఖరాబ్ చేసుకొని ఎంతవరకు తెచ్చుకోకూడదని నా ఒపీనియన్. చాలామంది ఈ జనరేషన్లో బయట నుంచి చెప్పేటోళ్ళు, పేరెంట్స్ వీళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, యూ హ్యావ్ టు బీ సక్సెస్ అవ్వరా, ఇంక ఎప్పుడు సక్సెస్ అవుతావురా, రీల్స్ జాబ్ సంపాదించరా, 50,000 జాబ్ సంపాదించరా, 70,000 జాబ్ చేయరా, ₹1,00,000 జాబ్ వాడు ఎట్లా చేస్తుంది చేయరా. ఎవ్రీవన్ టాకింగ్ లైక్ దట్ అండ్ యాక్చువల్లీ
ఇలా మాట్లాడుతూ వస్తారు. అందరికీ సమానమైన విల్ పవర్ ఉంటుంది అనేది నా స్ట్రాంగ్ నమ్మకం. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. నా స్ట్రాంగ్ అడ్వైజ్ ఏంటంటే ఈ యంగర్ జనరేషన్లో ఉండే వాళ్ళకి, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నీ మైండ్ ఏం చెప్తుంది, ఏదికి తీసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు డెసిషన్. ఎవరిని మైండ్ అంటే ఎలాంటి విషయాలు మైండ్లో పెట్టుకోకూడదు. ఈ విషయాలు చాలా క్లారిటీగా తెచ్చుకొని నువ్వు అనుకునే దాని మీదనే ఫోకస్ చేయి. అంటే ఈ జనరేషన్లో యంగ్ జనరేషన్ వాళ్ళకి చెప్పేది నేనైతే గ్యారెంటీగా. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి జరుగుతుంది కదా. ఎక్కువ స్ట్రెస్ అంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరగడం వల్ల ప్రాణం పోయే ఛాన్స్ ఉంటుంది. చనిపోయిన తర్వాత అందరూ బాధపడతారు, కానీ ఆబ్వియస్లీ ఒక 1 month తర్వాత తల్లిదండ్రులని మర్చిపోతారు చనిపోయిన తర్వాత. నాకు తెలిసిన లైఫ్, నీకు నచ్చిన లైఫ్ నువ్వు జీవించడమే చాలా ముఖ్యమైనది. అది దానికోసం నా ఒపీనియన్లో అదే సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పాలనిపించింది. ఎందుకో ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే తప్పకుండా నచ్చుద్దని అనుకుంటున్నా. ఇది నా సెకండ్ వీడియో యాక్చువల్గా. మీరు కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్గా ఐ కెన్ డూ మోర్ బెటర్ వీడియోస్ యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.